విజయవాడలో పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నెలల వయసున్న శిశువులను తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా నుంచి 5 పసిబిడ్డల్ని పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. గతంలో అరెస్ట్ అయిన బండి సరోజ ముఠానే ఈ అక్రమ శిశు విక్రయాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 3 నెలల క్రితం అరెస్ట్ అయిన అనంతరం బయటకు వచ్చిన సరోజ ముఠా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో శిశువును 3 లక్షల నుంచి 5 లక్షల వరకు విక్రయిస్తున్నారని, హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి రాజశేఖర బాబు హెచ్చరించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 మహిళలు ఉన్నారు. నిందితులు విజయవాడ, పాయకాపురం, గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న 5 పసిబిడ్డల్ని ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము. అయితే ఈరోజు దొరికిన ఈ బేబీస్లో 4 గర్ల్ బేబీస్, అదేవిధంగా 1 మేల్ బేబీ బాయ్. సో ఇందులో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే, వీరు మొత్తం 5 మందిలో 2 పిల్లల్ని, 2 గర్ల్స్ని ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు 2 ఉన్నారు. ఈ కిరణ్ శర్మ, భారతి దగ్గర వాళ్ళు అక్కడి నుంచి సరోజిని అనే లేడీకి వాళ్ళు అమ్ముతారు. ₹1,00,000కి కొనుక్కోని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. విజయవాడలో పసిబిడ్డల విక్రయ అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, శిశువులను విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ కేసులో ఢిల్లీ నుంచి, అలాగే ముంబై నుంచి చిన్నపిల్లలను ₹1,00,000, ఒక శిశువుని ₹1,00,000 కొనుగోలు చేసి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ 3 నుంచి 5 లక్షల రూపాయలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వీటిపై ఇప్పటికీ టాస్క్ ఫోర్స్, అలాగే స్థానిక భవానీపురం ఉన్న పోలీసుల ఆధ్వర్యంలో బృందాన్ని కూడా విజయవాడ సిపి రాజశేఖర ఏర్పాటు చేశారు. దీంతో పక్కా సమాచారంతో ఈ రోజు భవానీపురంలో పిల్లలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 శిశువులు కూడా క్షేమంగా రక్షించి వారిని చైల్డ్ లైన్ లో పెట్టు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉంచారు. ఇక ఈ కేసుకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసి అందులో 6 మహిళలు ఉన్నారు. వీరంతా కూడా ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ₹1,00,000 పిల్లలను కొనుగోలు చేసి ఇక్కడ 2 చేతులు మార్చిన తర్వాత దాదాపు 5 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా ఇందులో షేక్ ఫరీనా, అలాగే సరోజ వీరిద్దరూ గతంలో కూడా ఇదే విధంగా శిశువులు విక్రయిస్తూ పట్టుబడి జైలుకి కూడా వెళ్లి వచ్చారు. మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా మరికొంత ముఠాలను ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఈ శిశువులు విక్రయించేందుకు దళాలను కూడా నియమించుకుని వారికి వచ్చిన దాంట్లో కమిషన్ కూడా ఇచ్చినట్టు నిర్ధారించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీకి చెందిన భారతి, అదేవిధంగా మన వ్యక్తి వీరిద్దరూ ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా రాజశేఖర బాబు చెప్పారు. ఎందుకంటే వారి నుంచే ఈ పిల్లలు విక్రయిస్తున్నట్టు వీరు ఏపీలో వివిధ ప్రాంతాలు తీసుకొచ్చి అమ్ముతున్నట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కిరణ్ శర్మ, భారతి వీరిద్దరూ ఢిల్లీలో అక్కడ పిల్లలు ఏ విధంగా తీసుకొస్తున్నారు, దొంగ నుంచి వస్తున్నారో లేకపోతే అక్కడ ఎవరన్నా తక్కువ రేటు కొనుగోలు చేస్తారని అంశాలపై ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ కూడా ప్రత్యేక బృందాన్ని కూడా పంపించారు. త్వరలోనే కిరణ్ శర్మ, భారతిని కూడా అరెస్ట్ చేస్తామని కొద్దిసేపు సిపి ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి కీలకమైన ఆధారాలు సేకరించి మరోసారి వివరాలు ఇస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.